ఇది కుంచనపల్లినా? ఏమో నాకు తెలియదు. కొత్త డ్యూటీకి వచ్చాను. ఏ డ్యూటీ? ఒకసారి పట్టుకో బాబాయ్, టాయిలెట్ పోసుకొని వస్తా. ఎంత అయింది? టైం 2:55. ఏ పోసుకోవడానికి నేను టైం పెట్టుకోవాలా? అరే ఏంట్రా ఇది? నాకు ఒక 1000 రూపాయలు ఈ బాబాయ్ తీసుకొని బండి తీసుకుని. నాకెత్తాను బండితో. బండి నువ్వు ఎందుకు వేసుకొచ్చాడికి? ఆడు చూడు పాస్ కోసుకుంటారని నాకు ఇచ్చి 1000 రూపాయలు ఇవ్వంతాను. అక్కడ పార్క్ చేసింది ఇక్కడ ఎందుకు తీసుకొచ్చా? రెండు దింగ ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎవరు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారా? ఎవరు మరి తాళం మా ఇల్లుది నీ చేతిలో ఎందుకు? నాకు ఇచ్చాడు పాస్ కోసుకుంటాను ఎరుపుకుని కదా, నాకు తెలియదు. ఏంటనా మా ఇల్లుది? నువ్వెవరు? బండిది పోలీస్ స్టేషన్ బయట తీయడం అంటే తాళం దీన్ని పట్టుకున్నావు? ఇచ్చినాడు ఆ కుర్రోడు నాకు. అన్న మా ఇల్లు ఇది అన్న, కావాలంటే మా అమ్మ లోపల ఉంది, కావాలంటే పిలుస్తా. ఏ అమ్మ ఉంది? జేజమ్మ నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. ఏ జై జాంప్రా బాబు. బట్టలు వేసుకున్నంత మాత్రమే ఇంట్లో ఉండకూడదని నేను ఇందాక నుంచి అక్కడ ఎదుగుతున్నప్పుడు అదే రా నువ్వు నీ ఇల్లు అన్నవరా. దీంట్లోనే చేస్తా. అదే రుబ్బింగ్ రూమ్ ఇది. నేను ఇటు వచ్చా మా పక్కన ఏరియా అడిగితే అదే పాస్ కోసుకుంటారా అని తాళం ఇచ్చాడు నాకు. నీకు తెలుసు ఇక్కడ ఇది రుబ్బింగ్ రూమ్ అంట, మా పక్కన లివింగ్ రూమ్. తాళం నీ చేతికి ఎలా వచ్చింది? అది ఇచ్చినాడు. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. కాదు ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఎప్పుడైనా ఎవరైనా తెలియని వ్యక్తులు వచ్చి నీకు చేతుల్లో ఫోన్లు గానీ బల్లి తాళాలు గానీ పెట్టినప్పుడు తీసుకో మాకు. ఎందుకంటే ఇప్పుడు రోజులు బాగోలా. ఇప్పుడు నువ్వు కరెక్ట్ అయినా గానీ మనుషులు ఏది చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వే అంటారు. వాడు ఏమన్నాడు? అది మా ఇల్లు అన్నాడు. చూసావా ఒక్కసారిగా? నువ్వు కంగారు అయిపోయావు. చూడు ఏమన్నా తడిచిపోయిందా అంటావు అనుకున్నావు కదా? కెమెరా ఉందా? హాయ్ చెప్పు.